రైట్. ఇక సత్యవతి గారు, మోదీ ప్రధానిగా 12 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. కమలం పార్టీ దీన్నేమో అద్భుత విజయంగా చూస్తోంది. కాంగ్రెస్ ఏమో వాళ్ళేమో అచ్చేదిన్ అంటున్నారు, కానీ ఇది చచ్చేదిన్ అని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్ ఎలా చూస్తోంది మోడీ మార్క్ పాలనను? మీరు మ్యూట్లో ఉన్నారు. ఓకేనా? ఓకే అండి, ఓకే. సరే మేడం, మోడీ పాలనని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ దేశం మోడీ గురించి ఏం మాట్లాడుకుంటుంది, దేశ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి. ఒకటి, మోడీ 2014లో ఇచ్చిన హామీలు ఏంటి, అవి నెరవేరినాయా అంటే, ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే స్విస్ బ్యాంకులలో ఉన్నటువంటి నల్లధనం ఏదైతే ఉందో అవి ఈ దేశానికి తీసుకొచ్చి ప్రతి ఒక్క మహిళా అకౌంట్ లో 15 లక్షలు ఇస్తా అని చెప్పిండు. ఏమైంది అని మేము ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా డిమానిటైజేషన్ చేసిండు, నల్లధనము పట్టుకుంటానని చెప్పిండు, కానీ ఆర్బీఐ బ్యాంక్ మొత్తము సబ్మిట్ అయ్యింది. మరి ఏంటి దాని మీద వాళ్ళ వాయిస్? జిఎస్టీ తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ పొట్టగొట్టినటువంటి పరిస్థితి, వాళ్ళు దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అదే విధంగా వ్యవసాయ చట్టాలు, వ్యవసాయదారులకు వ్యతిరేకంగా 3 చట్టాలు తీసుకొచ్చి సంవత్సరం పాటు ఈ దేశం వ్యవసాయం మీద ఆధారపడింది, ఈ దేశం అభివృద్ధి వ్యవసాయం మీద ఆధారపడింది. అలాంటి రైతులని వాళ్ళ మీద 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా వాళ్ళు సంవత్సర కాలం పాటు పోరాటం చేస్తే, అంటే వెనుదిరగని పోరాటం చేసిరు రైతులు కాబట్టి, వెనుదిరగని పోరాటం చేసిరు కాబట్టి చెప్పుకోలేని, అంటే ఏమి సమాధానం చెప్పలేని స్థితిలో ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే మేడం, బీజేపీ పాలనలో వాళ్ళు ఏవైతే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, వాళ్ళకి చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు అనేది వాస్తవం. అనేక మంది ఆ ఈడీ సిబిఐల వల్ల నష్టపోయిన విషయము మీకు తెలుసు. దాంతో పాటు ఒక్క రోజు కూడా, అంటే దేశ ప్రధాని దేశానికి సంబంధించి అనేక అంశాల మీద పౌరులకి సమాధానం చెప్పాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి, కానీ ఒక్క రోజు కూడా ప్రెస్ ని ఈ రోజు వరకు ఆయన ఫేస్ చేయలేదు. పైగా ఎవరైతే ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు ఉంటారో, యూట్యూబర్స్ ఉంటారో, వాళ్ళందరి మీద వాళ్ళు ఏం మాట్లాడినా, దేశంలో ఉన్న సమస్యలు కావచ్చు, యువత సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, మహిళల సమస్యలు కావచ్చు, దేశ రక్షణకు సంబంధించిన విషయాలు కావచ్చు, మాట్లాడుతున్న సందర్భంలో దేశద్రోహులు అని ముద్ర వేసి అసలు స్వేచ్ఛ అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితి, పత్రికా స్వేచ్ఛను పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. మాట్లాడుకుంటూ పోతే వందలు ఉన్నాయి మేడం. అసలు ఇవాళ రూపాయి విలువ ఇంత దారుణంగా పడిపోయింది. వీళ్ళు అధికారంలోకి రాకన్నా ముందు అసలు సంక్షేమ పథకాలు అనేవి దండగా, సంక్షేమ పథకాలు అమలు చేస్తే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సోమరిపోతలు అవుతారని చెప్పేసి ఉచిత పథకాలు ఏవి కూడా పెట్టకూడదని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇవాళ రవి గారు మాట్లాడుతున్నారు, మేము అది చేసాము, ఇది చేసాము, చాలా గొప్ప సంక్షేమాన్ని దేశంలో చేశామని చెప్పారు. ఇక్కడ తెలంగాణ కొత్తగా ఏర్పడితే ఈ తెలంగాణని ఒక మోడల్ గా తయారు చేసింది కేసీఆర్ గారు చేసినటువంటి మిషన్ భగీరథ ఏదైతే ఉందో, ఇంటింటికి ఇచ్చిన నల్లా నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రంలో ఒక పథకం పెట్టడం జరిగింది, జల్ధన్ పథకం. అదే విధంగా ప్లస్ ఇక్కడ రైతు బంధు ఇవ్వడం మూలంగా అది ఆదర్శంగా రైతులు ఎంతో గొప్పగా, తెలంగాణలో రైతులందరూ చాలా సంతోషంగా ఆ రైతు బంధుతోటి మంచి వ్యవసాయాన్ని, వరిని ఇవాళ దేశంలో నెంబర్ 1 గా చేసుకోవడానికి ఒక దారులు పడ్డ సందర్భంలో దాన్ని ఆదర్శంగా తీసుకొని మోడీ కిసాన్ యోజన అని చెప్పేసి పెట్టారు. ఇట్లా అంటే తెలంగాణని మోడల్ గా తీసుకొని చేసిన సందర్భము, అది చాలా అప్రిషియేషన్, అది మా గొప్పతనం, కేసీఆర్ గారి గొప్పతనం. కానీ దేశవ్యాప్తంగా ఏదైతే మోడీ చేసినటువంటి పరిపాలన ఉందో చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన. అందుకే ఒక సామెత ఉంటదండి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యికి వచ్చి ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాము అని చెప్పేసి మాట్లాడతారు, ఒక సామెత ఉంటది. అట్లాగే మోడీ గారు వచ్చినప్పుడు దేశంలో ఉండాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే దేశ సంపద కావచ్చు, అన్ని కూడా ఒక స్థాయికి వచ్చిన సందర్భం. కానీ మోడీ గారు వచ్చినాక ఏం జరిగినది ఇక్కడ ప్రధానం. ఈ 12 ఏళ్లలో వాళ్ళు చాలా గొప్ప చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళు 12 ఏళ్లలో అధికారంలోకి వచ్చే కన్నా ముందు ఉన్న అప్పెంత దేశంలో, వీళ్ళు వచ్చిన తర్వాత చేసిన అప్పెంత, అసలు ఈ చేసిన అప్పును దేశ ప్రజల కోసం ఎక్కడ కేటాయించరు. బేటీ బచావో బేటీ పడావో అన్నారు, కానీ ఇవాళ మహిళల మీద జరుగుతున్న దాడులేంది? ఎంతమంది బాలికల్ని విద్య వైపు వీళ్ళు తీసుకెళ్లారు, ఎంతమంది ప్రయోజకుల్ని చేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దేశ జనాభాలో సగభాగమైనటువంటి మహిళల మీద
ఆ నిర్భయ ఘటన చూడండి, ఢిల్లీలో దేశ రాజధానిలో అత్యంత కిరాతకంగా నిర్భయను అట్లా చేస్తే నిర్భయ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఏందండి? అట్లా చాలా అంశాలండి, చాలా చాలా అంశాలు చాలా భయంకరంగా ఉన్నాయి. అంటే ప్రధానంగా మోడీ వచ్చిన తర్వాత ఏదైతే అంటే దేశం వీళ్ళు చెప్తున్నట్టు అంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాలు ఒక్కటి కూడా నిజం కాదండి. ఎక్కడికక్కడ దేశంలో ఒక ఒక అంటే కులం పేరుతో మతం పేరుతో ఒక విచ్ఛిన్నకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఎక్కడ కూడా స్వేచ్ఛ లేకుండా చేశారు. ఏమంటారు, మాట్లాడే హక్కును కంప్లీట్ గా హరించారు. ఈడీలను సిబిఐని వాళ్ళ చెప్పుల చేతుల్లో పెట్టుకున్నారు. ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అవినీతి పరులు ఉంటారు, వీళ్ళ పార్టీలోకి చేరగానే వాళ్ళు నీతిమంతులు అయిపోతారు. అదే విధంగా మహిళలకు సంబంధించిన అంశాలు అంటే చాలా మంది క్రిమినల్స్ మహిళల మీద హత్యలు అత్యాచారాలు చేసే నాయకత్వం కూడా బీజేపీలోనే ఉందనేది వాస్తవం. కాబట్టి ఇవన్నీ చాలా మాట్లాడుకోవాలి. రూపాయి విలువ ఇవాళ ఎంత దిగజారింది అనేది మనందరికీ తెలిసిన అంశం. జిఎస్టీ వేసి ఎంత మంది వీళ్ళు అప్పు తీసుకొస్తే దేశ ప్రజలకు ఉపయోగపడే కంటే కూడా వీళ్ళు ఈ దేశంలో అంటే దేశద్రోహులు దేశంలోకి చొరబాటుదారుల్ని ఆపాలంటే ఇది తీసుకురావాలి అది తీసుకురావాలి, ఈ కార్డు ఉండడం వల్ల దేశంలోకి చొరబాటుదారులు ప్రవేశించరు అని చెప్పేసి మాట్లాడే బీజేపీ ప్రభుత్వము ఇవాళ నేను ఒక ప్రశ్నిస్తున్నా, మీరు ఈ దేశ సంపదను కేవలం ఆదాని అంబానీలకి కట్టుపెడుతున్నటువంటి వాస్తవం. ఈ దేశం కోసం ఎవరైతే మూలవాసులు సత్య గారు మళ్ళీ మాట్లాడదాం.